పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. రక్షణ లేని వారికి అవసరమైనటువంటి మీ మాటలు దయచేయండి. రక్షణ పొందినటువంటి వారికి అవసరమైన మాటలు దయచేయండి. దేవా, కనికరించండి. వాక్యం యొక్క వెలుగులో మేము పరీక్ష చేసుకోవడానికి, అలాగే యోగ్యంగా ప్రభు వల్ల పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమని నీ వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకర లయపరచండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. దేవా నాయన, నిద్రమత్తు అనాలోచన మీరు తొలగించండి. అందరూ శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయపడుతురమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మౌను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన 3 వాగ్దానముల్లో ఒక వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటి అంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. గమనించండి, దేవుడు మరి యెహోషువతో ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. అంటే యెహోషువకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యుండును అని దేవుడు ఈ వాగ్దానం చేసిన తర్వాత యెహోషువ మరి నాయకుల ద్వారా ప్రజలకు ఏమని వర్తమానం పంపించాడు అంటే, మీరు 3 దినముల్లోగా యోర్దాను దాటాలి కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకొనుడి అని వర్తమానం పంపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి యెహోషువ పలికినటువంటి మాటను చూడండి. 3 దినముల్లోగా అని తాను పలికినవాడుగా ఉన్నాడు. 3 దినముల్లోగా మీరు యోర్దాన్ను దాటాలి. మనము మరి గడిచిన 2 వారాల్లో వాక్యాన్ని చూస్తూ వచ్చాం. ఒక వారమేమో మరి 3 అనే
ఈ యొక్క పదాన్ని ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. 3 సమూహములు, 3 భాగములు, 3 గుంపులు అనే విషయాలను గురించి మనం చూస్తూ వచ్చాం. అలాగే గత ఆదివారము 3 దినముల్లోగా అనే మాటను ఆధారం చేసుకుని ఆ మాట రాయబడిన 3 సందర్భాలని మనం చూస్తూ వచ్చినాం. ఈ దినము 3 అనే ఈ పదాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి 3 విషయాలను మనం చూద్దాం. గమనించండి, దేవుడు యెహోషువకు వాగ్దానం చేసిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలులకు నాయకుల ద్వారా ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం చూస్తున్నాం. 3 దినముల్లోగా మీరు యోర్దాన్ను దాటాలి, కాబట్టి మీరు ఆహారమును సిద్ధపరచుకోండి అని వర్తమానము తెలుపుతూ వచ్చాడు. మరి 3 అనే పదాన్ని యెహోషువ మరి పలికినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి 3 అనే పదము కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఈ పదము రాయబడిన 3 సందర్భాలను మనం చూద్దాం. మరి మొదటి సందర్భం ఏంది అంటే 3 దినములు. రెండవ సందర్భం ఏంది అంటే 3 నెలలు. మూడవ సందర్భం ఏంది అంటే 3 సంవత్సరములు. ఈ 3 మాటలు రాయబడిన సందర్భాలని ఈ సమయంలో మనం చూద్దాం. ఈ 3 మాటలు రాయబడిన సందర్భాల ద్వారా ప్రభు మనకి ఏ హెచ్చరికలనైతే ఇస్తూ ఉన్నాడో మనము గ్రహించి మన జీవితంలో లోపాలను మనము తెలుసుకొని మన జీవితాన్ని మనము సరిదిద్దుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారముగా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మరి వింటున్నాం కదా, గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి అంటే ఇప్పుడు మనం ఏం ఎత్తుకోవాలా? ఇప్పుడు గుమ్మాల గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు మనం మన తలల పైకి ఎత్తుకోవాలా? ఒకేసారి కొంతమంది ఏంటంటే అట్లానే ఉంచుతారు, తల కదలరు, కథలు అట్లానే ఉంచుతారు. వాళ్ళు నిద్రపోతున్నారో తెలియదు, వింటున్నారో తెలియదు. అట్లా ఉంచు మాకండి. మీరు ఏం చేయాలా? తల పైకి లేపుతూ ఉండాలా, తల దించుతూ ఉండాలా. అట్లా మీరు కదులుతూ ఉంటే ఏమనుకుంటాము? వాక్యం వింటున్నారు అనుకుంటాం. కొంతమంది కదులుతూ కూడా నిద్రపోతారేమో. సరే, జాగ్రత్తగా వినండి దేవుని యొక్క మాటలు. మొదటి సందర్భం ఏంటంటే 3 దినములు. ఏంది చెప్పండి? 3 దినములు. చూడండి, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 22వ వచనం. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఈ వచనములో 3 దినములు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఏ మాట ఉంది? 3 దినములు అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో యెహోషువ ఏం చేశాడంటే మరి కనాను దేశంలో ఉన్న యెరికో పట్టణానికి 2 వ్యక్తులను పంపించాడు. దేని కొరకు? ఆ పట్టణం యొక్క పరిస్థితులన్నీ తెలుసుకుని వర్తమానం తెచ్చేదాని కొరకు 2 వ్యక్తులు వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు రాహాబు అనే ఒక స్త్రీ వారిని చేర్చుకుంటా వచ్చింది. వారిని తన ఇంటిలో దాచిపెట్టింది. వారు వచ్చిన సంగతి ఆ యెరికో పట్టణం యొక్క రాజుకు తెలిసింది. ఆ రాజు ఏం చేశాడంటే మనుషులను పంపించాడు ఆ 2 కొరకు. వారు వచ్చి రాహాబుని అడిగారు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళు వచ్చారు, అయితే తిరిగి వెళ్ళిపోయారని చెప్పింది.
అంటే వేగుల వారు వచ్చిన మాట వాస్తవమే, వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఆ రాజు పంపినటువంటి మనుషులు ఏం చేశారంటే మరి ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడానికి మరి వెతుక్కుంటూ వెళ్తూ వచ్చారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మరి గవిని వేయబడతా వచ్చింది, అంటే ఆ గేటు వేయబడింది అన్నమాట. ఇప్పుడు యెహోషువ పంపినటువంటి మనుషులు రాహాబు అనే స్త్రీ ఇంటిలో ఉన్నారు. గమనించండి, మరి అక్కడ రాహాబు వారితో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చింది, వారు కూడా ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. తిరిగి వాళ్ళు మరి అక్కడి నుంచి కిటికీ గుండా క్రిందకు దింపబడి మరి బయటికి వెళ్ళిపోయినారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మరి కొండలకు చేరినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు? వారిని తరిమేవారు ఉన్నారు. రాజు పంపించాడు కదా మనుషుల్ని. వాళ్ళు మరి ఈ ఇద్దరు వ్యక్తులను చూస్తే వీళ్ళని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొస్తారు. ఆ ఎరుకో పట్టణపు రాజు వాళ్ళని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. చంపే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని తరిమేవారు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఏం చేశారంటే కొండలకు చేరారు. ఎక్కడికి చేరారు? కొండలకు చేరారు. చేరి అక్కడ 3 దినములు ఉన్నారు. ఎన్ని దినములు? 3 దినములు ఉన్నారు. మరి ఆ రాజు పంపినటువంటి మనుషులు మరి వెతుకుతా వచ్చారు. అంతటా మరి ఎవరు కనబడలేదు కాబట్టి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. 3 దినాల తర్వాత ఈ కొండలకు చేరినటువంటి వీళ్ళు తిరిగి యెహోషువ దగ్గరికి పోయి మరి జరిగిన విషయాలన్నీ కూడా యెహోషువతో చెప్తూ వచ్చినట్లుగా వాక్యాలు మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ఈ ఇద్దరు వేగుల వారు కొండలకు చేరి 3 దినములు అక్కడ నివసించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. 3 దినములు వారు కొండల్లో నివసిస్తూ వచ్చారు. కొండలకు చేరి అనే మాట రాయబడింది. కొండలకు చేరి 3 దినములు కొండల్లో వాళ్ళు నివసిస్తూ వచ్చారు. గమనించండి, ఇక్కడ మరి వాళ్ళు కొండల్లో నివసించారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొండ అనేది ఎవరు గుర్తుగా ఉంది? పరిశుద్ధ గ్రంథములో మనము కీర్తన 31:3 గమనించినట్లయితే అక్కడ భక్తుడు ఏమంటున్నా అంటే నా కొండ నా కోట నీవే అంటా ఉన్నాడు. నా కొండ నీవే, నా కోట నీవే అని చెప్పి పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. భక్తుడు దావీదు అంటున్నాడు నా కొండ నా కోట నీవే అని. మరి ఇక్కడ కొండ అంటే ప్రభునకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు కొండలకు చేరారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? 3 దినాలు నివసించారు. 3 దినములు నివసిస్తూ వచ్చారు. కొండ అంటే దేవునికి గుర్తుగా ఉంది. అంటే ఇప్పుడు దేవునిలో వాళ్ళు ఏం చేసినట్లు? నివసించారు. దేవునితో లేక దేవునిలో వారు ఏం చేశారు? నివసించారు. కాబట్టి వారు తరిమే వారి నుండి కాపాడబడతా వచ్చారు. తరిమే వారి ద్వారా ఏ నష్టం అనేది కలగకుండా వారు తమను తాము భద్రపరుచుకుంటూ వచ్చారు. గమనించండి, వారు కొండల్లో నివసించారు కాబట్టి తరువు వారి నుండి మరి కాపాడబడతా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు కొండను నివాసముగా చేసుకుంటా వచ్చారు. కొండ అంటే ఆ ప్రభువే. అంటే ప్రభువును నివాసముగా ఏర్పరచుకొని వారు ప్రభువులో నివసిస్తూ వచ్చారు. అలా నివసించి శత్రువుల నుండి వారు తమను తాము కాపాడుకుంటూ వచ్చారు.
వాక్యంలో రాయబడింది. మనము మరి 91వ కీర్తనలో గమనించవచ్చు. 91వ కీర్తన 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చూడండి, మరి యెహోవా నీవే నా ఆశ్రయమని భక్తుడు ఏం చేస్తా వచ్చాడు? ఆయన్ను తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. మరి ఇద్దరు వ్యక్తులు మరి కొండైనటువంటి ఆ ప్రభువును నివాస స్థలముగా చేసుకుని వారు ఏం చేయబడ్డారంటే కాపాడబడ్డారు. వారి యొక్క జీవితంలో భద్రత అనేది మరి కొండ ద్వారానే వారికి దయచేయబడతా వచ్చింది. అంటే ప్రభువు ద్వారానే భద్రత అనేది దయచేయబడింది. ఇక్కడ మన జీవితంలో కూడా ప్రభువుని మనకు నివాస స్థలముగా చేసుకుని ప్రభువు ద్వారా మనము కాపాడబడాలి. ప్రభువుని మన నివాస స్థలముగా ఏర్పరచుకొని మనం ప్రభువు ద్వారా కీడుల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి, బాధల నుండి మనకు హాని చేయడానికి ప్రయత్నించే ఆ అపవాదిక సమూహము నుండి మనము మరి భద్రపరచబడాలి. మన జీవితంలో చాలాసార్లు ప్రభువుని మనకు నివాస స్థలముగా చేసుకుని ప్రభువు ద్వారా మరి కాపాడబడకుండా ఏం చేస్తామంటే ప్రభువును పక్కన పెట్టేస్తాం. ప్రభువును పక్కన పెట్టేసి మరి వేటినో మనకు అవి భద్రతనిస్తాయని చెప్పి వాటిని మనం ఆశ్రయించే వారంగా ఉంటాం. కొంతమంది గమనించండి, మరి చేతులకి కాళ్ళకి దారాలు కట్టుకుంటారు. ఎందుకు? ఏం తగలకుండా, దిష్టి తగలకుండా, లేకపోతే అవి నన్ను కాపాడుతుంది, ఆ దారం కాపాడుతుంది అని వాళ్ళ యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువును పక్కన పెట్టేశారు, మరి ఆ దారాన్ని ఆశ్రయిస్తున్నారు. దారం ద్వారా నేను కాపాడబడతానని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అలా కొంతమంది ఏం చేస్తారంటే మరి ఇంటి ముందు గుమ్మడికాయ పెడతా ఉంటారు. మరి ఇంట్లో ఉన్న వారందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, ఇంట్లో ఉన్నవారికి ఏ దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో గుమ్మడికాయను కడతా ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏంది? ఆ గుమ్మడికాయ మమ్మల్ని భద్రపరుస్తుంది, ఆ గుమ్మడికాయ మమ్మల్ని కాపాడుతుందని. ఆ కట్టిన తాడు తెగిపోతే గుమ్మడికాయ కింద పడితే పగిలిపోద్ది. చూడండి, ఆ గుమ్మడికాయని కాపాడే దిక్కే లేదు, ఆ గుమ్మడికాయ నన్ను కాపాడుదని ఇంటి కట్టుకుంటా ఉంటారు. ఎంత విచారం! కొంతమంది తాయెత్తులు కట్టుకుంటా ఉంటారు. ఏం కట్టుకుంటారు? తాయెత్తులు కట్టుకుంటారు. కొంచెం బాగాలేదనుకోండి, ఇక వెళ్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే తాయెత్తు తెచ్చుకుంటారు, కట్టేసుకుంటారు. ఇక చూడండి, ఎందుకు అట్లా? ఇది నాకు భద్రతనిస్తుంది, కాపాడుతుందనే ఉద్దేశం. నాకు ప్రభు ఉన్నాడు, నా ప్రభు నన్ను కాపాడుతారని చెప్పి మరి ప్రభుని ఆశ్రయించకుండా ప్రభుని పక్కన పెట్టేసేసి మరి ఇలాంటి వాటిని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో మరి ప్రభువుని మనకు నివాస స్థలముగా చేసుకుని ప్రభువు చేత మనం కాపాడబడాలి. కానీ మరి వేటినో మనము ఆశ్రయించి వాటి ద్వారా కాపాడబడతామని చెప్పి మనము ఆ విధంగా వాటిపై ఆధారపడే వారంగా ఉండకూడదు. మన జీవితాన్ని మనము మరి సరిచేసుకోవాలి. ప్రియులారా, మనము మరి ప్రభువే నన్ను కాపాడుతాడని చెప్పి ప్రభువుని మనము నివాస స్థలముగా ఏర్పరచుకొని ఆ విధంగా ప్రభువు చేత మనం కాపాడబడే అనుభవంలో కొనసాగాలి. గమనించండి, 3 దినములు అనే ఈ మాట వ్రాయబడినటువంటి సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే వారు కొండలకు చేరారు, 3 దినాలు మరి ఆ కొండల్లో ఏం చేశారు? నివసించారు. చేరి అనే మాట రాయబడింది. కొండలకు చేరారు అంటే ప్రభువుని చేరారు. వాళ్ళు
కొండ అంటే ప్రభు గుర్తుగా ఉందని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. మరి ప్రభువుని వారు చేరి ప్రభువుతో నివసిస్తూ వచ్చారు. వారు ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితాన్ని కూడా మనం గమనించవచ్చు. అబ్రహాము కూడా కొండకు చేరినట్లుగా వ్రాయబడి ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ చూడండి, అబ్రహామును గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. అబ్రహాము బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అని ఇక్కడ రాయబడింది. అబ్రహాం కూడా ఎక్కడికి చేరాడు? కొండకు చేరినవాడుగా ఉన్నాడు. కొండ అంటే ఎవరు? దేవుడే. కొండకు చేరి మరి అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. గమనించండి, వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము కొండకు చేరినవాడుగా ఉన్నాడు, అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి ఆ ఇద్దరు వ్యక్తులేమో కొండలకు చేరి అక్కడ కొండలని వారికి నివాస స్థలముగా ఏర్పరచుకుని అక్కడ నివసిస్తూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ అబ్రహామేమో కొండకు చేరి మరి అక్కడ బలిపీఠం కట్టి తాను దేవునికి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. వీళ్ళ మన జీవితంలో కూడా మరి కొండైన ప్రభువుని మనం చేరి ఏం చేయాలంటే ప్రభువునకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రభువును చేరి మనం ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథమును మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయములో ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వచ్చి మా కోసం ప్రార్థన చేయమని కోరారు. అంటే శత్రువులు ఫిలిస్తీయులు ఇశ్రాయేలుని ఎంతో బాధ పెడతా ఉన్నారు. ఇశ్రాయేలు కొంత మరి ఇబ్బందిలో ఉండి ఏం చేస్తూ వచ్చారంటే సమూయేలు దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయడం మానొద్దని చెప్పి సమూయేలును వేడుకుంటూ వచ్చారు. సమూయేలు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే శత్రువులైన ఫిలిస్తీయులపై ఇశ్రాయేలులకు జయాన్నిచ్చాడు. చూడండి, ఇక్కడ ప్రజలు ప్రవక్త దగ్గరకు వచ్చి మా కోసం ప్రార్థన చేయమని అడుగుతూ వచ్చారు. ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ప్రజలకు ఏం కలిగింది? మేలు కలిగింది. ఇప్పుడు చూడండి, మరి ఇశ్రాయేలీలు ఆత్మీయుల, సమూయేలు ఆత్మీయుడా? అంటే వీరిలో ఎవరు మరి ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు? సమూయేలు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అంటే ఇశ్రాయేలీల కంటే సమూయేలు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తమ కంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయమని అడిగారు. అడిగినప్పుడు సమూయేలు వారి కోసం ప్రార్థన చేశాడు, వారికి మేలు కలిగింది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మరి చివరి వచనాలను మనము గమనించినట్లయితే మరి అక్కడ మరి పౌలుని గురించి మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ పౌలు మరి 20వ వచనములో 19-20 వచనాల్లో ఏం చెప్తా ఉన్నాయంటే ఆ సంఘములోని విశ్వాసులతో నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త ఏ విధంగా ప్రకటించాలో ఆ విధంగానే
ప్రకటించేదాని కొరకు దేవుడు నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రజలను కోరుతా వచ్చాడు. అంటే సంఘములో విశ్వాసులను కోరాడు. మరి విశ్వాసం తన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. పౌలు మరి బలమైన విధానంలో ప్రభు యొక్క పనిలో ప్రయాసపడుతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ మరి ఆ విశ్వాసులు అలాగే పౌలు, వీరిలో ఎవరు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు? పౌలే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. అంటే ఎఫెసీలో ఉన్న విశ్వాసుల కంటే పౌలు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? తనకంటే ఆత్మీయంగా కొంత మరి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని నా కోసం ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మరి ఇతరుల యొక్క ప్రార్థన సహాయం అనేది మనకు అవసరం. 2 సందర్భాలు మనం చూసాం. మరి ప్రజలు సమూయేలుని మా కోసం ప్రార్థన చేయమని కోరారు. అలాగే పౌలు విశ్వాసులను నా కోసం ప్రార్థన చేయమని కోరినవాడుగా ఉన్నాడు. ఈ సందర్భాలు ఏం చూపిస్తున్నాయి అంటే, మనము మరి ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇతరుల యొక్క ప్రార్థనా సహాయం మనకు అవసరము. గమనించండి, మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారిని మా కోసం ప్రార్థన చేయమని మనము కోరుకోవాలి. అంతేకాదు, మనకంటే ఆత్మీయంగా కొంత బలహీనులుగా ఉన్నటువంటి వారిని కూడా మా కోసం ప్రార్థన చేయమని మరి కోరేవారంగా కూడా ఉండాలి. అంటే మనం ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరాలి. ఆ విధంగా మనము ఒకరి కొరకు ఒకరం ప్రార్థనలు చేసుకునే వారంగా ఉంటే మనం ఎంతో మేలు పొందే వారంగా ఉంటాం. నా కోసం నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఎవ్వరి ప్రార్థన కోరనని చెప్పి అనుకోకూడదు. గమనించండి, మన జీవితంలో మరి మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా మనము కోరుకోవాలి. ఇలాగ మనము ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. వాక్యం రాయబడింది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునండి అని. ఇలాగ మన జీవితంలో మరి ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి. గమనించండి, 3 దినములు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఆ 2 వ్యక్తులు కొండలకు చేరారు, 3 దినములు అక్కడ నివసించిన వారుగా ఉన్నారు. మరి 3 దినములు అనేది మాట వ్రాయబడిన సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే, వారు కొండలకు చేరి 3 దినాలు అక్కడ నివసించారనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. చేరి నివసించారు. ప్రియులారా, మన జీవితంలో కొండైన ప్రభువుని మనం చేరాలి. ఆయన్ని మనకు నివాస స్థలముగా చేసుకుని ఆయన ద్వారా మనము కాపాడబడాలి. అలాగే అబ్రహాం వలె మనము కొండైన ప్రభువుని చేరి ఆయనకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయనకు మనము మన కోసం ప్రార్థన చేసుకోవాలి. మరి అనేకుల కొరకు కూడా ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. అలాగే మన జీవితంలో మరి కొనసాగాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, 3 దినములు అనే ఈ మాట రాయబడిన సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే, మరి వారు కొండలకు చేరారు. మనం కూడా కొండైన ప్రభువుని చేరాలి. చేరి ఆయన్ని మనం నివాస స్థలంగా చేసుకుని ఆయన ద్వారా మనము కాపాడబడాలి. అలాగే మనము కొండైనటువంటి ఆ ప్రభువును చేరి ఆయనకు మనం ప్రార్థన చేసే అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి. ఇక్కడ మన జీవితంలో ఆయన మనకు నివాస స్థలముగా ఉన్నాడా? ఆయన ద్వారానే మనం కాపాడబడుతున్నామా? లేక వేటినైనా మనము నివాస స్థలముగా చేసుకుని, లేక వేటిని మనం ఆశ్రయించి వాటి ద్వారా కాపాడబడుతున్నామని చెప్పి మనము ఆ యొక్క ఆలోచనలో కొనసాగుతూ ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. అలాగే మన జీవితంలో మరి ఆ ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే 2వ మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం
56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఈ వచనములో 3 నెలలు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడింది? 3 నెలలు అనే మాట రాయబడింది. గమనించండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తో కూడా ఉండి తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరియా ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉంటా వచ్చింది. ఎన్ని నెలలు చెప్పండి? 3 నెలలు. మరి ఎవరు తల్లి? శరీరధారిగా యేసు ప్రభువు మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎలిజబెత్తు ఎవరు తల్లి? బాప్తిసమిచ్చే యోహాను యొక్క తల్లి. గమనించండి, మరి ఎలిజబెత్తు యోహాను గర్భం ధరించింది. అలాగే మరియ కూడా యేసు ప్రభువును గర్భము ధరిస్తుందనే సంగతి మరియకు చెప్పబడతా వచ్చింది. అప్పుడు మరియ ఎలిజబెత్ దగ్గరకు పోయి ఆమెతో కూడా 3 నెలలు ఉన్నట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉండి అనే మాట రాయబడింది. ప్రియులారా చూడండి, 3 నెలలు ఉండి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరియా ఎలిజబెత్తో ఉండి ఏం చేసింది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యలో మనం గమనిస్తూ ఉంటున్నాం. 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఏమంటుంది మరియా? నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. చూడండి, ఇక్కడ మరి సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భం ద్వారా ఈ లోకములో మరి జన్మించబోతూ ఉన్నాడు. ఆ సంగతి మరియకు తెలియజేయబడింది. ఇప్పుడు ఆమె ఎలిజబెత్ దగ్గరకు వచ్చి మరి తన్ను తాను గణపరచుకోవటం లేదు. గమనించండి, నేను మరి యేసు ప్రభువును గర్భం ధరించి మరి ఈ లోకానికి ఇవ్వబోతున్నాను. లోకములు ఎంతోమంది ఉన్నారు స్త్రీలు, కానీ ఎవరిని ఎన్నుకోలేదు. దేవుడు నన్నే ఎన్నుకున్నాడని చెప్పి తన్ను తాను పోడుకొని లేక తన్ను తాను గొప్ప చేసుకుని తన్ను తాను హెచ్చించుకుని ఆమె ఏం మాట్లాడలేదు. ఏం చేసింది చెప్పండి? వింటున్నారా? ఆమె ఏం చేసిందంటే ప్రభువుని గణపరుస్తూ ఉంది. ఆమెకు ఎంతో ఆధిక్యత ఇవ్వబడింది. ఎంతోమంది ఉన్నారు ఆ దినాల్లో కన్యకలు, ఆధిక్యత ఆమెకు ఇవ్వబడింది. ఎంతోమందికి లేని ఆధిక్యత ఆమెకు ఇవ్వబడింది. ఇవ్వబడినప్పుడు నేను వారికంటే యోగ్యుణ్ణి, నేను వారికంటే యోగ్యురాలను, నేను వారికంటే మంచి వ్యక్తిని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పి తను పొగుడుకుని గొప్ప చేసుకుని హెచ్చించుకోలేదు. ఆమె ఎవరిని గణపరుస్తుందంటే ప్రభువుని గణపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆమె జీవితంలో ఎలిజబెత్తో కూడా ఉండి ఆమె చేసిన కార్యం ఏంటంటే తను తాను హెచ్చించుకోలేదు, తను తాను పొగుడుకోలేదు, తను తాను గొప్ప చేసుకోలేదు, ప్రభువుని గణపరుస్తూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో మరి మనల్ని మనము గొప్ప చేసుకోకూడదు. దేవుడు మనల్ని వాడుకోవచ్చు కొన్ని కార్యాల కొరకు. దేవుడు కొన్ని తలాంతులు మనకి ఇవ్వచ్చు. అయితే వాటిని బట్టి మనము మరి మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. మనల్ని మనము పొగుడుకుంటూ, మనల్ని మనం హెచ్చించుకుంటూ, మనల్ని మనము గొప్ప చేసుకుంటూ మనం కొనసాగకూడదు. మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని గణపరచాలి, ప్రభువుని హెచ్చించే వారంగా ఉండాలి. మరియా ఎలిజబెత్తో కూడా ఉండి తన్ను తాను హెచ్చించుకోలేదు, ప్రభువుని గణపరుస్తూ వచ్చింది. అలాంటి అనుభవంలో మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది.
ఇక్కడ 3 నెలలు మరియా ఎలిజబెత్తో కూడా ఉండి అనే మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. మరి ఇంకా కొన్ని సందర్భాలను మనం గమనించవచ్చు. కొందరిని గురించి రాయబడింది ఉండి అని. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎలియాజరు ఇతడు పరాక్రమశాలని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. 13వ వచనం. ఫిలిస్తీయులు దాని నిండా యవలు గల చేను ఉన్న పస్తమ్మిములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. 14వ వచనం. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలగజేసెను. ఇక్కడ ఎలియాజరు అనే ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉన్నాడు అని చెప్పి రాయబడింది. దావీదుతో కూడా అచ్చట ఉండెను అని రాయబడింది. ఎలియాజరు దావీదుతో కూడా ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? నిద్రపోయాడా? ఏం చేశాడు? అక్కడ యవల చేలు అని చెప్పి రాయబడింది. ఏ చేలు? యవలు గల చేను అని రాయబడింది. గమనించండి, మరి యవలు గల చేను, దాని నిండా యవలు గల చేను అని చెప్పి అక్కడ రాయబడింది. ఆ చేనును పాడు చేయడానికి శత్రువులు ఫిలిస్తీయులు వచ్చారు. వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ పారిపోయారు ఫిలిస్తీయులను చూసి. దావీదు అక్కడున్నాడు. దావీదుతో కూడా ఎలియాజరు ఉండెను అని చెప్పి రాయబడింది. ఉండి ఏం చేశాడు అంటే దావీదుతో కలిసి ఫిలిస్తీయులతో పోరాడుతూ వచ్చాడు. ఆ ఫిలిస్తీయులు ఆ చేను మీదకు రాకుండా ఆ ఫిలిస్తీయులతో పోరాడి ఆ ఫిలిస్తీయుల బారి నుండి ఆ చేనును ఏం చేస్తూ వచ్చాడంటే కాపాడేవాడుగా ఉన్నాడు దావీదుతో కలిసి పోరాడి. చూడండి, ఇక్కడ దావీదుతో కూడా ఉండి ఎలియాజరు చేసిన పని ఏంటంటే శత్రువుల బారి నుండి ఆ చేనును కాపాడుతూ వచ్చాడు. ప్రియుల వాక్యములు మనం చూస్తే మరి చేను అంటే ఒక రకంగా సంఘానికి సాదృశ్యము. చేను అంటే ఏంది? సంఘానికి సాదృశ్యం. మన వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చూస్తే మరి మీరు వ్యవసాయమునై ఉన్నారు అని పౌలు సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాడు. మీరేమై ఉన్నారు? వ్యవసాయమై ఉన్నారు. దీన్ని బట్టి మనము చేను అంటే సంఘానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ చేను మీదకి శత్రువులు రాకుండా ఎలియాజరు దావీదుతో కూడా ఉండి శత్రువులతో పోరాడి చేనును కాపాడుతూ వచ్చాడు. అలాగే మనం ఏం చేయాలా? దేవుని ప్రజలతో కూడా ఉండి, లేక తోటి సహోదరులతో కూడా మనం ఉండి సంఘం మీదకి శత్రువు రాకుండా, సంఘాన్ని శత్రువు నష్టపరచకుండా, సంఘములో శత్రువు తన యొక్క కార్యాలు జరిగించకుండా శత్రువు బారి నుండి సంఘాన్ని మనం కాపాడే వారంగా ఉండాలి. గమనించండి, సంఘాన్ని మనం కాపాడాలి. ఎవరిని కాపాడాలి? సంఘం అంటే రక్షించబడిన విశ్వాసులను మనం కాపాడాలి. శత్రువు దాడి చేస్తూ ఉంటాడు. ఆ శత్రువు నష్టపరచడానికి ప్రయత్నించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే తోటి వారితో కూడా ఉండాలి. అంటే సహవాసంగా కలిసి మనం ప్రార్థించి ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఆ శత్రువు సంఘం మీదకి రాకుండా, సంఘాన్ని పాడు చేయకుండా, సంఘాన్ని నష్టపరచకుండా, సంఘంలోని విశ్వాసుల్ని నష్టపరచకుండా మనం ఏం చేయాలంటే సంఘాన్ని, సంఘంలో విశ్వాసుల్ని కాపాడే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి చేనును కాపాడేవాడుగా ఉన్నాడు ఎలియాజరు దావీదుతో కూడా ఉండి. అలాగే మనం కూడా మరి దేవుని ప్రజలతో కూడా ఉండి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సంఘాన్ని, సంఘంలో విశ్వాసాలను కాపాడే వారంగా ఉండాలి. అంటే వారి కోసం ప్రార్థన చేస్తూ వారి శత్రు బారి నుంచి కాపాడమన్నట్లుగా మనం ఎంతో ప్రయాసపడే వారంగా
ఉండాలి. అలాగే ఇంకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో పేతురు యోహానులతో ఒక వ్యక్తి ఉన్నట్లుగా రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి? కుంటివాడుగా ఉండి స్వస్థ పొందినటువంటి వ్యక్తి. ఎవరితో ఉన్నాడు? పేతురు యోహానులతో కూడా ఉండి. చూడండి, పేతురు యోహానులు ప్రభు పనిచేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పని ఏంటంటే అనేకులకు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడం, అనేకులను రక్షణలోనికి నడిపించడం. వాళ్ళు చేస్తున్న పనులు ఒక పని ఇది. ఆ పని చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి వారితో కూడా ఉన్నాడు. స్వస్థ పొందిన తర్వాత మరి అంతవరకు కుంటివాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని మరి వేరే వాళ్ళు మోయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు స్వస్థపరచబడిన తర్వాత ఏం చేస్తా వచ్చాడు? తన ఇంటికి వెళ్ళిపోలేదు, తన పనులు తను చూసుకోవడానికి వెళ్ళిపోలేదు. ఎవరితో ఉన్నాడు? పేతురు యోహానుతో కూడా ఉన్నాడు. ఎవరైతే రక్షణ లేని వారికి సువార్త ప్రకటిస్తున్నారో వారితో కూడా ఉండి ఆ విధంగా వారికి సహకారిగా నిలబడతా వచ్చాడు. ప్రియులారా, మనం కూడా మరి ప్రభు ప్రజలంగా దేవుని ప్రజలతో కూడా ఉండి అనేకులకు సువార్తను ప్రకటించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అనేకులకు సువార్త చెప్పేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి మరి పేతురు యోహానుతో కూడా ఉండి ఆ విధంగా మరి వారు ఏ పరిచయలో అయితే ప్రయాసపడుతున్నారో ఆ పరిచయలో తాను కూడా సహకారిగా నిలబడతా వచ్చాడు. మనం కూడా ఆ రీతిగా లేని వారి యొక్క రక్షణ కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. గమనించండి, ఈ సమయంలో మరియా ఎలిజబెత్తో కూడా ఉండి అనే మాట చూస్తూ వచ్చాం. ఉండి ఏం చేసింది? ప్రభువుని గణపరిచింది. ఇంకొక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి ఎవరు? ఎలియాజరు దావీదుతో కూడా ఉండి ఏం చేశాడు? చేనును కాపాడుతూ వచ్చాడు. అలాగే మూడవది, స్వస్థ పొందిన ఆ వ్యక్తి ఎవరితో ఉన్నాడు? పేతురు యోహానుతో కూడా ఉండి ఏం చేస్తూ వచ్చాయంటే వారు ఏ పనులు అయితే ఉన్నారో ఆ పనులు తాను కూడా సహకారిగా ఉంటూ వచ్చాడు. ప్రియులారా, మనం కూడా మరి 3 అనుభవాలు కలిగి ఉండాలి. మరియ వలె ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి. ఎలియాజరు వలె మరి మనం సంఘాన్ని కాపాడే వారంగా ఉండాలి. అంటే విశ్వాసులకు క్షేమం కలుగునట్లు మనం ప్రయాసపడాలి. నష్టం కలగకుండా శత్రు బారి నుంచి వారిని కాపాడడానికి మనం ప్రయాసపడాలి. అలాగే రక్షణ లేని వారికి రక్షణ సువార్త అందించే అనుభవంలో మనం కొనసాగాలి. రక్షణ లేని వారికి మరి సువార్త అందించే వారంగా, రక్షణ లేని వారు రక్షణలోకి నడిపించబడినట్లుగా మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఇలా మనం ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, మరి ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉండి. ప్రియులారా, మనము మరి ఏ విధంగా ఉండాలో 3 సంగతులు చూస్తూ వచ్చాం. ఆ విధంగా మనం కొనసాగుతున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే మరి 3వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11:17. దావీదు యోధారాజును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. ఈ వచనములో 3 సంవత్సరములు అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట? 3 సంవత్సరములు. గమనించని సందర్భం ఏంది అంటే ఇశ్రాయేలీలు 2 భాగాలకు విడిపోయారు. ఎన్ని భాగాలు చెప్పండి, వింటున్నారా? ఎన్ని భాగాలు? 2 భాగాలు. యోధా బెన్యామీను ఒక భాగం, అంటే యోధా గోత్రము బెన్యామీను గోత్రం ఒక భాగం. వారికి ఎవరు రాజు అంటే సొలొమోను కుమారుడైన రెహబాము రాజు. తర్వాత మిగతా 10 గోత్రాలు ఒక భాగం. వారికి ఎవరు రాజు అంటే యరొబాము. యరొబాము ఏం చేశాడంటే 2 బంగారు దూడను చేయించాడు. ఒకటి బేతేలు, ఒకటి దానులో ఉంచాడు. తన రాజ్యంలో ఉన్న వారికి ఏం చెప్పాడంటే ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించిన దేవుడు ఇవే అని చెప్తూ వచ్చాడు. ప్రజలు చాలామంది ఏం చేశారంటే ఆ యొక్క బంగారు దూడల్ని పూజిస్తూ వచ్చారు. ఎందుకు ఈ విధంగా చేశారంటే మరి మందిరము
యెరూషలేములో ఉంది. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన చేస్తున్న ఆ ప్రదేశంలో ఉందన్నమాట. మరి ఈ 10 గోత్రాల వాళ్ళు అక్కడికి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి బలు అర్పించడానికి. వీళ్ళు వెళ్తూ ఉంటే ఏదో ఒక దినాన రెహబాం పక్షాన చేరతారు, నన్ను చంపుతారనే భయముతో మరి ఈ యొక్క యెరోబాము ఏం చేశాడంటే వాక్యానికి వ్యతిరేకంగా బంగారు దొరలను చేయించి పూజించమని ప్రజలను ప్రేరేపిస్తూ వచ్చాడు. చాలామంది ఆ యొక్క బంగారు దొరలను పూజిస్తూ ఉన్నారు. ఎక్కడున్నాయి బంగారు దూడలు చెప్పండి? ఒకటి బేతేల్లో, మరి ఒకటి దానులో ఉంది. అయితే ఈ 10 గోత్రాల్లో కొంతమంది వాని గురించి ఏం రాయబడిందంటే ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు అని రాయబడింది. అంటే దేవుని వెదకడానికి మనసు నిలుపుకొనిన కొంతమంది ఏం చేశారంటే మరి ఆ బంగారు దొరలను పూజించట్లేదు. వీళ్ళు మరి దావీదు సొలొమోను నడిచినటువంటి మార్గముల్లో 3 సంవత్సరాలు నడిచి యోధా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులుగా ఉంటా వచ్చారు. చూడండి, వీరు మరి 3 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చారంటే దావీదు నడిచిన మార్గమందు నడిచారు, సొలొమోను నడిచిన మార్గమందు నడిచారు. ఆ విధంగా నడిచి ఏం చేశారంటే యోధా రాజ్యాన్ని బలపరిచారు. సొలొమోను కుమారుడైన రెహబాముకు సహాయకులుగా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ రాజు ఎవరు? ఏమ్మా వాళ్ళ రాజు ఎవరు చెప్పండి? వాళ్ళకి రాజు ఎవరు? యెరోబాము. ఎవరు? 10 గోత్రాలకు రాజు ఎవరు? యెరోబాము. కాబట్టి ఇప్పుడు ఈ 10 గోత్రాల్లో ఉన్నవారే వీళ్ళు. వీళ్ళకి రాజు యెరోబాము. ఈ యెరోబాము ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. బంగారు దొరలను చేయించి వాడిని పూజించమని ప్రజలను ప్రేరేపించి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తిని వాళ్ళు అనుసరించలేదు, ఆ వ్యక్తితో వారు ఉండలేదు. వీళ్ళు ఏం చేశారంటే దావీదు నడిచిన మార్గంలో నడిచారు, సొలొమోను నడిచిన మార్గంలో నడిచారు. దావీదు నడిచిన మార్గం ఏది? సొలొమోను నడిచినట్టు మార్గం ఏది? గమనించినట్లయితే మరి ఇద్దరు నడిచిన మార్గంలో ఈ వ్యక్తి కూడా వీరు కూడా నడిచిన వారుగా ఉన్నారు 3 సంవత్సరాలు. దావీదు మరి నడిచిన మార్గము, సొలొమోను నడిచిన మార్గము ఎలాంటివి మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే నీకు దీవెనలు కలుగుతాయని చెప్పి రాయబడింది. ఏం అనుసరించి నడుచుకోవాలి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం. మరి దావీదు ఎలా నడుచుకుంటా వచ్చాయంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. దావీదుని గురించి సమూయేలు 2వ గ్రంథములో 5వ అధ్యాయము 25వ వచనములో ఏం రాయబడింది అంటే మరి దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని చెప్పి రాయబడింది. ఇక్కడ దావీదు ఏమనుసరించాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడని చెప్పి రాయబడింది. అంటే తాను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటా వచ్చాడు. ఏమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే మరి ఫిలిష్తీయులు ఒకసారి దావీదు మీదకి వచ్చారు. దావీదు దేవుణ్ణి అడిగి వాళ్ళతో యుద్ధం చేసి వారిపై జయం పొందాడు. మరలా ఏం చేశారంటే ఫిలిష్తీయులు మరలా దావీదు మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు ఏమన్నా మరి దావీదు దేవుణ్ణి అడిగాడు, మరి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అడిగితే నువ్వు వెళ్ళొద్దు, మొదట నేను బయలుదేరతాను, మరి ఆ తర్వాత నువ్వు బయలుదేరాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే దావీదు చేశాడు. దేవుడు బయలుదేరినప్పుడు మరి చప్పుడు వినబడతా వచ్చింది. అప్పుడు మరి దేవుడు చెప్పిన ప్రకారము తాను బయలుదేరాడు. అంటే ఇప్పుడు ముందు ఎవరున్నారు? దేవుడు, తర్వాత దావీదు ఉన్నాడు. అట్లా మరి చేయమని దేవుడే చెప్పాడు.
నేను బయలుదేరిన తర్వాత నువ్వు బయలుదేరాలని చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టే దావీదు చేశాడు. దేవుడు ముందున్నాడు, తర్వాత దావీదున్నాడు. ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ముందుంచాలి, మనము వెనకుండాలి. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు దేవుని వెనకబెట్టేస్తాం, మనం ముందుకు వచ్చేస్తూ ఉంటాం. అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వం, మనం దేవుని వెనకేసేస్తాం, దేవుని కార్యాన్ని వెనకేసేస్తాం. అట్లా మనం ఉండకూడదు. ఇక్కడ మరి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తాను నడుచుకున్నాడు. దావీదు నడుచుకున్నటువంటి మార్గం ఏది? దేవుని ఆజ్ఞాపించినట్లు నడుచుకున్నాడు. అలాగే సొలొమోను నడుచుకున్న మార్గాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, సొలొమోను కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండములో 12:5-6 వచనాలు ఏం రాయబడిందంటే, మరి ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మరి బలులు అర్పించాలంటే నేను ఏర్పరచుకున్న స్థలానికే వెళ్ళాలి, అక్కడే మీరు బలులు అర్పించాలని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలు ఎవరికి ఇష్టమైనట్లుగా ఎక్కడంటే అక్కడ బలిపీఠాలు కట్టేసి బలులు అర్పించకూడదు. ఏం చేయాలా? దేవుడు నివాస స్థలముగా ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడో అక్కడికి వారు వెళ్ళి అక్కడే వారు బలులు అర్పించాలి. దినవృత్తాంతం 2వ గ్రంథము 1వ అధ్యాయంలో సొలొమోను రాజుగా చేయబడ్డ తర్వాత ఏం చేస్తా వచ్చాయంటే, ఇశ్రాయేలు అందరిని సమకూర్చుకుని గిబియోనికి వెళ్ళాడు. అక్కడ ఏముంది అంటే ప్రత్యక్షపు గుడారం ఉంది, ఆ గుడారం ఎదుట బలిపీఠం ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేశాయంటే బలులు అర్పిస్తూ వచ్చాడు. చూడండి, దేవుని నివాసం ఉంది అంటే దేవుడు అక్కడ మరి నివసిస్తూ ఉన్నాడు, లేక ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. అంటే దేవుడు మరి నివాసస్థలంగా కోరుకున్న స్థలం అది. అక్కడికి సొలొమోను వెళ్ళాడు, అక్కడ ఉన్న బలిపీఠం మీద తాను బలులు అర్పించిన వాడుగా ఉన్నాడు. ఇదేం చూపిస్తుందంటే సొలొమోను దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకుంటున్నాడనే విషయాన్ని చూపిస్తూ ఉంది. చూడండి, దావీదు సొలొమోను నడిచిన మార్గాలు ఎలాంటివంటే, వారు వాక్యానుసారంగా నడుచుకున్నారు, వాక్యానుసారంగా నడుచుకుంటా వచ్చారు. మరి వీరు వాక్యలో మనం చూస్తున్నాం కదా, ఆ యెరోబోము ఉంచినటువంటి ఆ యొక్క బంగారు దొండను పూజించకుండా మరి 3 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాను ఎదుగుటకు మనసు నిలుపుకుని వారు ఏం చేశారు? దావీదు నడిచిన మార్గములో, సొలొమోను నడిచిన మార్గములో నడుచుకుంటా వచ్చారు. అంటే వాళ్ళు కూడా వాక్య ప్రకారం నడుచుకున్నారు, వాక్య ప్రకారం నడుచుకున్నారు. ఎలాగూ అంటే దేవుడు ఏం చెప్పాడు? విగ్రహాలను పూజించొద్దని చెప్పాడు. ఆ ఆజ్ఞకు లోబడ్డారు. ఆ రాజు నిలబెట్టించిన విగ్రహాలను పూజించలేదు వాళ్ళు. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ మీరు బలులు అర్పించాలని చెప్పి చెప్తా వచ్చాడు. ఆజ్ఞ ప్రకారము వాళ్ళు ఏం చేశారంటే, మరి ఏటేటా మరి యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు. అంటే దావీదు ఎలాగైతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడో, సొలొమోను ఎలాగైతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడో, అలాగే వీరు కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నడుచుకుంటా వచ్చారు. పిల్లల మనం కూడా మరి ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలి. మనం చేసే కార్యాలు మరి వాక్య ప్రకారంగా ఉండాలి, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలుగా ఉండకూడదు. చాలాసార్లు మనం ఏంటంటే వాక్యాన్ని పక్కన పెట్టేసి మరి వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వారంగా ఉంటాం. కాబట్టి అట్లా మనం ఉండకూడదు. వాక్యానుసారమైన విధానములు మనం జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి యెహోవాను వెదుకుడుకు మనసు నిలుపుకుంటూ వచ్చిన వీరు 3 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చారు? దావీదు నడిచిన మార్గములో నడిచారు, సొలొమోను నడిచిన మార్గములో నడిచారు. అంటే వాక్య ప్రకారం నడుచుకుంటా వచ్చారు. మనం కూడా వాక్య ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. మనం ఆ రీతిగా ఉన్నామా? మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ సమయంలో మరి 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, 3 దినములు ఆ 2 వ్యక్తులు మరి కొండలకు చేరి 3 దినములు అక్కడ నివసిస్తూ వచ్చారు. చేరి అని రాయబడింది, కొండలకు చేరారు. ప్రియులారా, మనం కూడా కొండైన ప్రభువును చేరాలి, ప్రభువులో నివసించాలి, ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉండాలి. అలా మనం ఉన్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. రెండవది, 3 నెలలు మరియా
మరి ఎలిజబెత్ 3 నెలలు ఉంది, 3 నెలలు ఉండి అని చెప్పి వాక్యం రాయబడింది. ప్రియులారా, మనం కూడా మరి ఎవరితో ఉండి ఏం చేస్తూ వచ్చారో వింటూ వచ్చాం, ఆ విధంగా మనం ఉండాలి. అలా మనం ఉన్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మూడవది, 3 సంవత్సరములు యెహోవాను వెదుకుటకు మనసు నిలుపుకుంటూ వచ్చినటువంటి వారు 3 సంవత్సరాలు దావీదు నడిచిన మార్గంలో నడిచారు, సొలొమోను నడిచిన మార్గములో నడిచారు. అంటే వాక్య ప్రకారం నడుచుకున్నారు. మనం కూడా వాక్య ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. గమనించండి, మరి 3 దినములు అనే మాట దగ్గర చేరి అనే మాట మనం చూస్తున్నాం. కొండలకు చేరి అంటే కొండైన ప్రభువుని మనం చేరాలి, ఆయనపై ఆధారపడాలి. రెండవది, 3 నెలలు అనే దగ్గర ఉండి అనే మాట మనం చూస్తున్నాం, ఉండుట అనే మాట చూస్తున్నాం. మనము దేవుని ప్రజలతో ఉండి చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. మరి దేవుని ప్రజలతో మనం ఉండి ఆ కార్యాలు చేయాలి. ఆ కార్యాలు ఏంటంటే దేవుని గణపరచటం, అలాగే సంఘ క్షేమము కొరకు, సంఘానికి నష్టం కలగకుండా ఉండేదాని కొరకై మనం ప్రయాసపడ్డాం, అలాగే ఆత్మల రక్షణ కొరకు కూడా మనము ప్రయాసపడ్డాం. ఈ కార్యాలు మనం చేయాలి, ఉండుట. అలాగే మూడవది, 3 సంవత్సరాల దగ్గర ఏం చూస్తున్నామంటే నడుచుట అనే విషయాన్ని చూస్తున్నాం. 3 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? దావీదు నడిచిన మార్గములో, సొలొమోను నడిచిన మార్గములో నడిచారు. అంటే వాక్యానుసారంగా నడిచారు. మనం కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలి. చేరుట, ఉండుట, నడుచుట. గమనించండి, మరి 3 దినములు చేరుట అనే విషయాన్ని చూపిస్తూ ఉంది, 3 నెలలు ఉండుట అనే విషయాన్ని చూపిస్తూ ఉంది, 3 సంవత్సరాలు నడుచుట అనే మాటను చూపిస్తూ ఉంది. అలాగే మన జీవితంలో చేరాలి, ప్రభువును మనం చేరాలి, ప్రభువులో మనం ఉండి ప్రభువును ప్రార్థన చేయాలి. మనము ఉండాలి, ప్రభు ప్రజలతో మనం ఉండాలి. ఉండి ఏం చేయాలో ఆ కార్యాలు మనం చేయాలి. మూడవది, నడవాలి. మనం ఎలా నడవాలంటే మరి ప్రభు యొక్క మార్గముల్లో, అంటే ప్రభు ఆజ్ఞాపించినట్టు మనం నడుచుకునే వారంగా ఉండాలి. అలాగ మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. మనం ఏ విషయం తప్పుపోతున్నాం మనము గ్రహించి మన లోపాలను ఒప్పుకొని క్షమాపణ కొరకుని సరిచేసుకుని మరి యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలుపంపులు పొందేవారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.